మరి లారీలు తీసేసుకున్నారు, అన్నీ తీసేసుకున్న తర్వాత ఇక చూసిన జనం అంతా ఇక నాకు 100 రూపాయలు అప్పు ఇవ్వడానికి కూడా వెనకాడుతున్నారండి. నేను ఒకప్పుడు సంపాదించాను, పాడు చేసేసాను. కానీ తర్వాత ఇక నేను సతీష్ కుమార్ గారికి మన 2016లో సతీష్ కుమార్ గారికి నూజివీడు ప్రాంతంలో మీటింగ్ పెట్టారండి. ఆ నెంబర్ తీసుకుని ఆయనకి ఫోన్ చేశానండి. 80080085 ఉంటుంది లాస్ట్లో నెంబర్. ఇప్పుడు కొడుకు నాకు గుర్తే. ఆయన అన్నారు, నాకు హైదరాబాద్ వచ్చి కలవండి అన్నారు. ఆ తెల్లారి మా ఆత్మీయ తండ్రి రఘునాథ్ గారి దగ్గరికి ఒక అతను తీసుకెళ్ళిన తర్వాత దేవుడు మాట్లాడతారయ్యా అని చెప్పారు. దేవుడు మాట్లాడతామంటే నిజంగా దేవుడు మాట్లాడతారా అని చెప్పని అడిగాను. నిజంగా దేవుడు మాట్లాడతారయ్యా అని చెప్పన్నారు. దేవుడు మాట్లాడితే మరి మారు మనసు పొందుతావు అన్నారండి. నిజంగా దేవుడు మాట్లాడితే నేను మారు మనసు పొందుతానని చెప్పి నేను ప్రార్థనలో కూర్చున్నానండి. కూర్చున్న తర్వాత నేను నెక్కలం కంపెనీలో ఐటీఐ చేసినప్పుడు కాపర్ రాడ్డు దొంగతనంగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టానండి. అది మా ఆత్మీయ తండ్రి గారు బయట పెట్టారు. అది నాకు గుర్తు రాలేదండి. తర్వాత నేను అడిగాను దేవుణ్ణి, ఏంటి ప్రభా ఇదేని అడిగితే అప్పుడు కాగబోసినట్టుగా నాకు చూపించారు. అట్లా నేను చిన్నతనం నుంచి చేసిన అన్నీ మా ఆత్మీయ తండ్రి గారు ఇప్పుడు చెప్పారు కదండి పెదనాన్నగారు వాక్యం. మరి హృదయం కడగబడుతూ ఉంటే బాల్యం నుంచి చేసిన తప్పులు మొత్తం మరి చెప్పడం జరిగిందండి. అప్పుడు దేవుడు నాతో మాట్లాడి నా పాపాలు క్షమించారు. తర్వాత ప్రభా మరి నేను కొంతకాలం మా ఆత్మీయ తండ్రి దగ్గర పెదనాన్నగారి దగ్గర శిక్షణ పొంది మరి ప్రభా నన్ను ఏ ఊరు వెళ్ళమంటారంటే నాకు ఈ యొక్క దూళవనగూడెం గ్రామం చూపించారండి. అసలు ఈ ఊరు నాకు తెలియదండి. వాస్తవంగా ఇక్కడ మహేశ్వరంలో మా చెల్లి ఉంటుందండి, వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడు. కానీ అసలు ఈ గ్రామంలో నాకు ఎవరు ముక్కు మొహం తెలియదండి. అప్పుడు దేవుడిని అడిగితే పలానా ఊరు వెళ్ళాయని చెప్పన్నారు. మా అమ్మగారికి నాకు కూడా ఇద్దరికి దర్శనాలు వచ్చినాయి. సరే ఈ ఊరు వెళ్ళి ఎవరింటికి వెళ్ళమంటావంటే పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్పారండి. నేను ఇక్కడ మొద్దూరు మోషే గారు వాళ్ళు ఇంట్లో ఉంటున్నాను. వాళ్ళు మోషే గారు వాళ్ళు ఒక్క నెల మాత్రం నా దగ్గర అద్దె తీసుకున్నారండి. నా విశ్వాసాన్ని బట్టి, నా భక్తిని బట్టి ఇప్పటికి రూపాయి కూడా తీసుకోవట్లేదండి. నాకు ఇల్లు కూడా అద్దె ఫ్రీగా ఉంటున్నానండి. తర్వాత నేను ఈ గ్రామానికి దేవుడు పంపించాడు అనే నిదర్శనం ఇంకా కొన్ని రోజుల్లో కొన్ని బయలుపరచబడతాయండి. అట్లాగే మరి ఈ గ్రామానికి దేవుడు నన్ను పంపించారనే నిదర్శనం తర్వాత మీరు నిదానంగా తెలుసుకుంటారండి. ఇప్పుడు దైవదాసులు చెప్పారు కదండి, మనిషిని కడగబడతాం అంటే మరి మా ఆత్మీయ తండ్రి గారు నాలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని బయటపెట్టి తీసి ఇదిగో పలానా అక్రమం తీసుకెళ్ళి కట్టాలయ్యా పలానా అంటే. తర్వాత మా ఊర్లో నేను ఈ ప్రార్థనకు వచ్చిన తర్వాత ఒక సేవకుడు నీకు ఒక కారు ఇచ్చి 2 సంఘాలు అప్పచెప్పి నా దగ్గర చేస్తావా సేవ, నీకు రెండు సంఘాలు అప్పచెప్పి ఒక కారు ఇస్తాను, వీధి సువార్త చేస్తావా అని చెప్పని అన్నప్పుడు నాకు అట్లా కాదండి, నేను దేవుడి చేత పంపబడాలి, దేవుడు నాకు పలానా ఊరు వెళ్ళి సేవ చేయాలని చెప్పాలని చెప్పి నేను ఈ గ్రామానికి రావటం జరిగిందండి. ఒక ఆయన నేను వచ్చిన కొత్తలో మోషే గారు ఇంట్లో ఉన్నప్పుడు మా ఆత్మీయ తండ్రి గారు మేము ప్రార్థన పెట్టుకున్నప్పుడు అంటున్నాడు, ఈ గ్రామంలో చాలామంది సేవకులు ఉన్నారు కదా, ఈయన కొత్తగా వచ్చాడు, మరి ఈయన అసలు ఇక్కడ ఉంటాడా పారిపోతాడా ఇదేనని చెప్పి అని చెప్పని అన్నారండి. కానీ నిజంగా నన్ను దేవుడు పంపించారండి. తర్వాత మీ అందరూ కూడా తెలుసుకుంటారు. అట్లాగే మరి ఈ దేవుడు ఈ చిన్న సాక్ష్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నా కోసం, నా సేవ కోసం ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలండి.